హలో అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. సో ఇవాళ ఒక అద్భుతమైన టీంని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఆ టీం గురించి చెప్పే ముందు ఆ టైటిల్కి సంబంధించిన కథ ఒకటి చెప్దామని డిసైడ్ అయ్యాం. త్రిబాణధారి బార్బరిక్, ఘటోద్గజుడి కుమారుడు బార్బరికుడు. సో ఆయనకి ఒకప్పుడు 3 బాణాలకి సంబంధించిన ఒక వరం ఉండేదట. సో ఆ వరంతో కురుక్షేత్రాన్ని 1 నిమిషంలో పూర్తి చేయగలిగే సత్తా ఉండేది. కానీ కృష్ణుడు ఒక మాట చెప్పారని ఆయనకు తల వంచి సో ఆ వరాన్ని వాడుకోలేక ఉండిపోయారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో మనం చాలా తక్కువగా విన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ టీం అందరూ చెప్పడానికి రెడీ అయిపోయారు. ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేసి ద టీమ్ బార్బరిక్ ఈస్ హియర్. అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా డైరెక్టర్ మోహన్ గారు, ఆర్ సాంచిరాయ్ అండ్ ఆర్ వర్సటైల్ యాక్టర్ వశిష్ఠాయన్ సింహ గారు. అండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సత్యరాజ్ గారు. అండ్ ఇవాళ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా బానక్క. అండ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ సినిమా ద్వారా కలుసుకోవడం. అండ్ మా ఎప్పటికీ మా లవర్ బాయ్ సత్యం రాజేష్ గారు కొంచెం సో అలా సో ముందుగా మీ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్. సో ముందుగా రాజేష్ గారు, సో ఎలా ఉంది? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ త్రిబాణధారి బార్బరిక్లో ఇంకొక అద్భుతమైన పాత్ర. ఇది నిజంగానే అద్భుతమైన పాత్ర. ఎందుకంటే ఈ మామూలు క్యారెక్టర్స్ చేయడం, కామెడీ చేయడం అవి వేరే, హీరోగా చిన్న చిన్న సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో నా చిన్నప్పుడు కోరుకుంటా చూసావా, ఒక సినిమా చూసినప్పుడు ఎలా మనం ఒక చిన్న క్యారెక్టర్ నుంచి 0 to హీరో క్యారెక్టర్ ఉంటుంది చూసావా, అలాంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే సూపరు. యాసిడ్గా ఈవిడ చెప్పినట్టే రాజేష్ నంబూరి అని నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? తను వచ్చి చాలా మొండికెత్తాలి, కూర్చోండి అంతా అలాగా. పైగా ఏంటంటే సత్యరాజ్ గారి కాంబినేషన్ అంటే సత్యరాజ్ గారితో కాంబినేషన్ అంటే ఫస్ట్ డే నేను నిజంగా భయపడ్డాను ఆనెస్ట్గా. రాగానే సార్ క్యాచ్ చేస్తే 2-3 days తర్వాత ఇద్దరు అంత వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన నేను సేమ్ ఏజ్, నాకన్నా 1 year సీనియర్ అంతే, అంత సేమ్ ఏజ్ ఇద్దరు. ఇస్ 35 కదండి. అలా మాట్లాడుకున్నావు సీరియస్లీ. రావలేదు కాదు, ఆయన 35 అంటే మేము ఇంకా జస్ట్ బాగుంది అని చెప్పాలి. సరే ఇది అని జలస్ అండి. ఓకే అప్పుడు మాట్లాడుకుని కథ మాత్రం ఈ హీరోయిన్ స్టోరీ అంత డిఫరెంట్. సత్యరాజ్ గారి స్టోరీకి నేను పక్కనే ఉంటాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. పలానా క్యారెక్టర్ చెప్పడం సినిమాలో ప్రతి ముడి నావాలే విడుతుంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నైస్, అమేజింగ్. అండ్ సత్యం రాజేష్ గారు, మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు. సో ఆ సినిమాల డైరెక్టర్కి అండ్ ఇప్పుడు ఈయన అంటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ అంటే ఇలాంటి ఒక పెద్ద కథ చెప్పబోతున్నారు అని అనుకున్నప్పుడు సో మీకు నమ్మకం కలిగించిన పాయింట్ ఏంటి? తన కథను చెప్పే విధానంలో కానీ తన థాట్ ప్రాసెస్, ఒక బార్బరికుడు గురించి ఒక కథ తిరుగు దానికి బాగా కనుక్కొని దానికి రీసెర్చ్ చేసి కథ రాసి చెప్పే విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా. సీన్ టు ఏ రోజు కాదు సీన్ చెప్పడం కూడా అంతే చాలా యాక్టివ్ ఉంటాడు. మార్నింగ్ 5-6 అదే యాక్టివ్. డబ్బింగ్ చెప్పడం, తను రియల్ లైఫ్లో కలిస్తే నిలబడి ఇలా కూర్చొని మాట్లాడలేదు, ఇలా తిరుగుతుంటుంది. వెరీ ఎనర్జెటిక్ అండ్ అనుకుని తీసి చాలా బాగా చేస్తుంది ప్రతి పార్ట్ కూడా. ఆల్మోస్ట్ మీరు చాలా మంది పెద్ద డైరెక్టర్స్తో అండ్ యాక్టర్స్తో వర్క్ చేశారు. అండ్ ఈయన నుంచి నేర్చుకున్నది అంటే ఏం చెప్తారు? తగ్గుండడం, బీయింగ్ ఏ బిగ్ స్టార్. ఐ మీన్ ఫర్గెట్ అబౌట్ ఇట్, సూపర్ స్టార్, బిగ్ స్టార్, మాస్టర్, అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయ్యింది. ఇప్పుడు టైడ్ అవ్వలేదు ఆయన, ఇప్పుడు అని చిరాకు పడలేదు, చాలా స్మూత్గా అలాగా సార్ ఎప్పుడైతే ఒకనా అదంటే తప్ప నేనే సరే ఏంటిది ఎంతసేపు అని అడుగుతా కదా అట్లీస్ట్. అంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఎవరు ఆర్టిస్ట్ అలా కాదు, ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే చాలా సింపుల్గా అలా చైర్లో కూర్చుని ఫుడ్ సింపుల్గా తింటూ, కార్లో చిన్న కార్ అంటే మాకు దీనికి సినిమాకు సపరేట్ కార్ ఒకటి తీసుకుని, చిన్న కార్ అది. చిన్న కార్ అంటే ఓల్డ్ కార్ అనమాట. మేము పెద్ద పొడుగు ఉంటుంది, కార్ సరిపోయేది కాదు, అది పాత కార్ పెట్టారు. అది అంత అది ఓల్డ్ కార్, గేర్ పడేది కాదు. ఎక్కడ గేర్ పడేది కాదు అది. కూర్చుని కాల్ తీసుకునేవారు, అది గేర్ పడేది కాదు. అందులో మేము నైట్ అంతా ట్రావెల్ చేసాం, 4-5 nights ట్రావెల్ చేసాం కార్లోనే.
ఎక్కడ ఆయన చిరాకు పడలేదు, అది తగిలేసిన బోన్ నాకు పెయిన్ వస్తుందని ఆయన ఎక్కడ కంప్లైంట్ లేదు. అంటే అంత సక్సెస్ఫుల్ అప్పుడే అందుకే మనుషులు అంత సక్సెస్ అవుతారనిపించింది నాకు. అంత వెరీ డౌన్ టు ఎర్త్. దట్స్ అమేజింగ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మేమందరం కూడా. అండ్ బార్బరిక్ త్రిభానధారి బార్బరిక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరందరూ గ్రాప్ చేయగలిగారు అటెన్షన్ని. సో త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ త్రిభానధారి బార్బరిక్ సార్. సో గుడ్ టు సీ యూ. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని కలవడం, మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా థ్యాంక్ యూ స్మితా. థ్యాంక్ యూ రాజేష్ గారు, అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ అండ్ మా వశిష్ఠ సింహ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈగర్లీ వెయిటింగ్, అఫ్ కోర్స్ మీరు చించేసి ఉంటారు. సో ఆగస్ట్ 22న త్రిభానధారి బార్బరిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ కూడా చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ.